సో తెలంగాణ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో జనరల్గా బడ్జెట్ అంటే చాలా రకాలుగా అదొక మాయా ప్రపంచం అన్నట్టు. ఏంది అంటే చెప్పేటి ఏమో ఒకలాగుంటాయి, దాని ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏమీ ఉండదు. ఇంప్లిమెంటేషన్లో జీరో ఉండదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, సో ఈ ఇద్దరు ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో ఒకలాగా చెప్తారు. సో ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏమీ ఉండదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, రైతు భరోసాకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నాడు. కానీ నిజంగా ఇస్తున్నాడా? ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఇవన్నీ కొంత గందరగోళం ఉంటుంది, అదొక మాయా ప్రపంచంలాగా కనపడతా ఉంటుంది. సో ఒకసారి బడ్జెట్ గురించి చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఈరోజు బడ్జెట్లో ఏం చెప్పారు, ఏంటిది అనే విషయాలపైన కొంత ఇన్పుట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ముందుగా ఈనాడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఎలాంటి ఇచ్చారు ఏంటిది, దానికంటే ముందు అసలు బడ్జెట్లో ఏ రంగానికి ఏమేమి ఇచ్చారని చెప్పేసి కొన్ని వివరాలు మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. స్కీమ్ వైజ్ చూసినట్లయితే చూడండి, రైతు భరోసాకి 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది, కేటాయించడం జరిగింది. చేయూతకి 14,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి 5,500 కోట్లు. మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్ కింద 4,300 కోట్లు. సో బోనస్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ కింద 3,500 కోట్లు. గృహజ్యోతి కింద 2,080 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,143 కోట్లు. ఎల్పిజి సబ్సిడీ కింద సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ కింద 723 కోట్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు. దాదాపు ఈ 6 గ్యారంటీస్కి సంబంధించినటువంటి ఏవైతే బడ్జెట్ కింద సో దాదాపు 50,000 కోట్లు కేటాయించడం జరిగింది 6 గ్యారంటీస్ కోసం మాత్రమే. అయితే దీనిలో రైతు భరోసా 9,000 కోట్లు సీజన్కి, అంటే 2 సీజన్లకు కలిపి 18,000 కోట్లు. సో ఇప్పుడు దాదాపు 4 బడ్జెట్లలో మీరు చూసినట్లయితే ఎన్నిసార్లు రావాలి? దాదాపు ఇప్పటి వరకు 5 సార్లు రావాలి. కేవలం 2.5 సార్లు మాత్రమే ఈ ప్రభుత్వం రైతు భరోసా వేయడం జరిగింది. సో యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా డిసెంబర్లో వేయాలి. డిసెంబర్ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా అయిపోతుంది. ఇంతవరకు రైతు భరోసా సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా రైతుల అకౌంట్లోకి పడలేదు. ఇంకా పైపెచ్చు ఇప్పుడు ఏమంటున్నారు, యాసంగి అయిపోయింది, చేతి పంటకు వస్తుంది, ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అది కూడా మొదటి విడతలో ఎకరం బిలో ఉన్న వాళ్ళకి, రెండో విడతలో 4 ఎకరాల వాళ్ళకి, మూడో విడత మిగతా వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా మభ్య పెట్టేటువంటి ఒక ప్రయత్నం, అంటే చెప్పేటేమో సారంగా రీతులు, వచ్చేటేమో సానికొంపలాగా కనబడతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉత్తముచ్చట్లు, అంటే గాలికి పేపర్ల మీద ఉండేటువంటి లెక్కలు మాత్రమే తప్ప ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి పరిస్థితి కనబడడం లేదు. సో ఇక అదర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడినైతే, సో ఇక్కడ పవర్ సబ్సిడీ గురించి 14,000 కోట్లు, ఇక్కడ గృహజ్యోతి 200 యూనిట్ కింద 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. పవర్ సబ్సిడీ కింద 14,000 కోట్లు, అంటే దాదాపు కేవలం సబ్సిడీ కింద, పవర్ సబ్సిడీ కిందనే 16,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా రైస్ సబ్సిడీ 3,000 కోట్లు, ఇక్కడ చూడండి రైస్ సబ్సిడీ 3,000 కోట్లు. బోనస్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ కింద 3,500 కోట్లు, అంటే 6,500 కోట్లు అని చెప్తున్నారు. మరి 6,500 కోట్లు రైతులకు పోతున్నాయా? పోవట్లేదు. ఇప్పుడు గృహజ్యోతి కింద 16,000 కోట్లు సబ్సిడీ పవర్ కింద పోతుందా? పోవట్లేదు. అది ఎవరికి యూజ్ అవుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఒక మాయా ప్రపంచం అన్నట్టు, మాయా ప్రపంచంలా కనబడతా ఉంటుంది. సో కళ్యాణ లక్ష్మి షాదీ వరకు కింద 3,600 కోట్లు, 3,600 కోట్లు కళ్యాణ లక్ష్మి కింద పెడితే, ఇప్పుడు పెళ్ళైతే సంవత్సరం తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, షాదీ ముబారక్ సంవత్సరం తర్వాత ఇస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. డైట్ కింద 2,170 కోట్లట, స్కాలర్షిప్ కింద 4,300 కోట్లు స్కాలర్షిప్స్, అదేవిధంగా ఇటు ఫీజు రింబర్స్మెంట్, ఇవన్నీ కూడా 4,000 కోట్లు పెడితే మరి కాలేజీలు ఎందుకు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి? ఒకసారి గమనించండి. ఇవన్నీ అంత ఉత్తమొచ్చేది తప్ప ఏముండదు. కంపల్సరీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2,300 కోట్లు, ఎఫ్సి గ్రాంట్స్ మ్యాచింగ్ స్టేట్ షేర్ అట 5,500 కోట్లు, ఎస్డిఎఫ్ సిడిపి కింద 3,300 కోట్లు, అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఇటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, వీటి కింద 3,300 కోట్లు. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ 119 కాన్సెన్స్ ఉన్నాయి, 119 కాన్సెన్స్లో 3,300 అంటే ఎన్ని కోట్లు రావాలి? ఒక కాన్సెన్స్కి 20 నుంచి 25 కోట్లు రావాలి. వస్తున్నాయా? వచ్చే అవకాశం కనబడుతుందా? ఏమీ లేదు. అంత అసలు
సిడిపి కింద మాకు 5 కోట్లు ఇస్తారు, 10 కోట్లు పెంచాడని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న విషయం కనబడతా ఉంది. మాకు ఇబ్బంది అవుతుంది గ్రౌండ్లోకి పోతే, కనీసం అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాం, ప్రజలు మాపై తిరగబడుతున్నారు అని చెప్పేసి మొర్రో అని అధికార పార్టీ ఎమ్మెల్యే మొత్తుకుంటారు. ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. పంచాయతీరాజ్ రోడ్స్ అట, హామ్ రోడ్స్ కింద 1300 కోట్లు, కన్స్ట్రక్షన్ రూరల్ రోడ్స్ 750 కోట్లు, మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ 500 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్స్ కింద 2600 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇక మిగతా సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే మొత్తం రోడ్లకు సంబంధించినటువంటి రోడ్డు బిల్డింగ్స్ టోటల్ సంబంధించినటువంటి 16 కోట్ల రూపాయలు కేవలం రోడ్లు బిల్డింగ్ సంబంధించినటువంటి కేటాయింపులు. రాజీవ్ యువ వికాసం అట, రాజీవ్ యువ వికాసం పేరిట 5800 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం, దాదాపు సంవత్సరాల క్రితం రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. 50,000 నుంచి 5 లక్షల రూపాయలు మీ బిజినెస్ కోసం అని చెప్పేసి యువతకు ఎంకరేజ్ చేసే విధంగా ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్లో దాదాపు 5,800 కోట్లు పెట్టింది. గతంలో కూడా పెట్టింది. ఒక్క రూపాయి కూడా యువకులకు బిజినెస్ పేరిట ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు కూడా రాజీవ్ యువ వికాసం పేరిట 5,800 కోట్లు పెట్టింది, కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితే కనబడడం లేదు. ఇదంతా పేపర్ వరకే పరిమితం తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో పోవడం లేదు. అదేవిధంగా ఒకసారి గమనించండి, రాజీవ్ యువ వికాసం రిట్రోఫిట్టింగ్ ఆఫ్ ఆటో రిక్షాస్ ఇన్ క్యూర్ ఏరియా విత్ ఎలక్ట్రికల్ ఫిట్మెంట్ ఎంత 200 కోట్ల, ఒక్క రూపాయి ఖర్చు కాదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్స్ 5,000 కోట్లు, దీనిలో 5,000 కోట్లు రిలీజ్ కావు, అందులో 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తాయి ఈ సంవత్సరానికి, అంతే తప్ప ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడలేదు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా 4,000 కోట్లు, ఇది కొత్త స్కీమ్. ఇందిరమ్మ ఎవరైతే రేషన్ కార్డులో వాళ్ళందరికీ కూడా 5 లక్షల బీమా పథకం కింద 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసిస్టెన్స్ టు క్యూర్ ఫర్ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 2,600 కోట్లు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు DWACRA ఉమెన్ చూసినట్లయితే ఇక్కడ వడ్డీ లేని రుణాలు 2,500 కోట్లట. మరి 2,500 కోట్లు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఇదంతా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 1,800 కోట్లు. ఇన్సెంటివ్స్ ఫర్ రూరల్ ప్రమోషన్ 1,800 కోట్లు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ 1,000 కోట్లు. 1,000 కోట్లే ఉంటుందా? ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా బయట నుంచి అప్పులు తీసుకొస్తారు కదా, అప్పులు తీసుకొచ్చేసి ఇంకొక 5,000 కోట్లు 10,000 కోట్లు జమ చేస్తూ ఉంటారు, అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ కాలనీస్ 1,100 కోట్లట. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ కాలనీస్ 1,500 కోట్లు కేటాయిస్తున్నారు. దీనిలో ఒక్క రూపాయి కూడా దళితులకు దక్కదు. లోన్స్ టు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సెవరేజ్ బోర్డ్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ కింద 1,450 కోట్లు. సో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ 1,000 కోట్లు. నగరాభివృద్ధి ఇంక్లూడింగ్ మంచిర్యాల్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ చూసినట్లయితే 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. 1,000 కోట్లలో ఎన్ని వందల కోట్లు పోతాయో నెక్స్ట్ బడ్జెట్లో మనం మాట్లాడదాం. సో అసిస్టెన్స్ టు ట్రాన్స్కో 1,000 కోట్లు, అసిస్టెన్స్ టు జెన్కో 1,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీ ఇంక్లూడింగ్ సోలరైజేషన్ ఆఫ్ విలేజెస్ 1,000 కోట్లు, 100% సోలరైజేషన్ ఆఫ్ విలేజెస్ 1,000 కోట్లు. లోన్స్ టు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సెవరేజ్ బోర్డ్ ఫర్ సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్ట్ చూసినట్లయితే 1,000 కోట్లట. ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు. PMU టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ టూరిజం యూనిట్స్ ఇంక్లూడింగ్ కావల్ టైగర్ రిజర్వ్, మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఈకో టూరిజం కింద 875 కోట్లు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ టు స్కూల్ స్టూడెంట్స్ ఎంత 720 కోట్లు. మరి బ్రేక్ఫాస్ట్ కింద అదేవిధంగా మిల్క్ 2 కలిపి మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఉందో వాళ్ళ స్కూల్స్కి స్టూడెంట్స్కి ఇవ్వడానికి 700 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ పెడితే మరి ఎందుకు క్వాలిటీ బ్రేక్ఫాస్ట్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు నీళ్ళతో ఉన్న కలిగినటువంటి పాలను ఎందుకు పెడుతున్నారు? ఇదంతా పెద్ద మోసం కనబడతా ఉంది. ప్రభుత్వం చెప్పేదేమో అక్షరాల పేపర్ల మీదనేమో అభూత కల్పనలు చూపిస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం గుండు సున్నా కనబడతా ఉంది. అంత బడ్జెట్ అంతా కూడా
ఈరోజు ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోతున్నటువంటి విషయం కనబడతా ఉంది. మెట్రో రైల్ ఫేజ్ 2 600 కోట్లు, ఇందిరా సౌరగిరి జల వికాసం 600 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 500 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 500 కోట్లు, గోదావరి పుష్కరాలు 500 కోట్లు, అసిస్టెన్స్ టు టెంపుల్ డెవలప్మెంట్ 440 కోట్లు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 508 కోట్లు, లోన్స్ టు హెచ్ఎంఆర్ఎల్ ఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ చూసినట్లయితే 500 కోట్లు, మిషన్ భగీరథ 500 కోట్లు, లోన్స్ టు హెచ్ఎండిఏ ఫర్ టేకింగ్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 500 కోట్లు, వీరనారి చాకలేలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయిస్తారట. మరి 400 కోట్లు ఒకటేసారి చాకలేలమ్మ యూనివర్సిటీ అకౌంట్లో వేస్తారా? ఏం చేస్తారు? ఏమీ లేదు, అంత ఉత్తమం వచ్చే తప్ప ఏముండదు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్ భగీరథ 400 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 440 కోట్లు, అసిస్టెన్స్ టు వీవర్స్ 450 కోట్లు, వీవర్స్ కోసం కూడా 450 కోట్లట. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 400 కోట్లు, ఎక్స్టెన్షన్ ఆఫ్ పావల వడ్డీ స్కీమ్ టు ఆల్ ఎస్ఎస్ఐ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ 350, ఫార్మ్ మెకనైజేషన్ 344 కోట్లు, అసిస్టెన్స్ టు క్యూర్ ఫర్ ఎస్సీఎస్డిఎఫ్ స్కీమ్ 315 కోట్లు. ఇవన్నీ చూసినట్లయితే దాదాపు 1,45,591 కోట్లను డిపార్ట్మెంట్ వైజ్గా, స్కీమ్ వైజ్గా, కార్పొరేషన్ వైజ్గా కేటాయించడం జరిగింది. కేవలం కేటాయింపులు మాత్రమే. అంటే పేపర్ మీద కదా ఏదైనా రాస్తాం, నోటి మాట కదా ఏదైనా చెప్తాం, కానీ ఇంప్లిమెంటేషన్లో ఈ యొక్క లెక్కలు ఉంటాయా అంటే దీనిలో 30 to 40% లెక్కలు మాత్రమే ఉంటాయి పేపర్ మీద, ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి. మిగతా అంతా కూడా 60% నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. సో ఇది బడ్జెట్ యొక్క కథా కమామిషు. ఇట్లా ఉంటుంది మన యొక్క రేవంత్ రెడ్డి గారి బడ్జెట్. అర్థమవుతుంది కదా? ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, డిపార్ట్మెంట్ వైజ్ బడ్జెట్ చూసినట్లయితే, సో ఒకసారి చూడండి, డిపార్ట్మెంట్ వైజ్ బడ్జెట్ చూసినట్లయితే వ్యవసాయ శాఖకు చూసినట్లయితే 23,000 కోట్లట. కేవలం అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేసి 1,300 కోట్లు, స్కీమ్లకు వచ్చేసి 21,000 కోట్లు, అది 23,000 కోట్లు. అంటే ఏదైనా 1,000 కోట్లే, 100 కోట్లు ఉండదు, 10 కోట్లు ఉండదు, 1,000 కోట్లే కేటాయిస్తారు. కానీ ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? రైతు భరోసా ఇవ్వడానికే వీళ్ళకు చేతనైతే లేదు. రైతు భరోసా ఇవ్వడానికే రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ అసిస్టెన్స్ అవుతుంది, దానికి ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం దేరీ అయిపోతుంది. కానీ పేపర్లో మాత్రం చాలా అద్భుతంగా ఇగో వ్యవసాయ శాఖకు 23,000 కోట్లు కేటాయించడం, యానిమల్ అండ్ హస్బెండరీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చూసినట్లయితే 1,100 కోట్లు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూడండి ఎంత పెద్ద ఇచ్చారో, 1,100 కోట్లేమో ఎస్టాబ్లిష్మెంట్ కట, స్కీమ్లకేమో 11,393 కోట్లు, మొత్తంగా 12,500 కోట్లకు పైగా కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇగో కేటాయించినటువంటి డబ్బులు. సో ఎనర్జీ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 21,000 కోట్లు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు 1,000 కోట్లు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూడండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎంత పెట్టుకున్నారు? 60,227 కోట్లు కేవలం ఎస్టాబ్లిష్మెంట్, అంటే కాంట్రాక్టుల డబ్బులు. ఇప్పుడు 60,227 కోట్లు అండి. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించి 60,000 కోట్లు, 60,000 కోట్లు. దీనిలో మీరు ఒక్కసారి గమనించండి, 60,000 కోట్లలో 4% ఎవరికి? బట్టికట. సో ఒకసారి 4% వేస్తే ఎంత వస్తుందో ఒకసారి లెక్కలేసి చూద్దాం. లెక్కలేసి చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ కమిషన్లు ఎంత ఏంది అనేది. చూసినట్లయితే ఇగో 2,400 కోట్ల రూపాయల కమిషన్లు కేవలం. ఇది నేను చెప్పేది ఒక లెక్క మాత్రమే, చిన్న లెక్క మాత్రమే. 4% అని ఒక లెక్క మాత్రం చెప్తున్నాం, కానీ 4% 8% వస్తుంది సార్. మధ్య మధ్యలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ 60,000 కోట్లలో బట్టీకి వచ్చేటువంటి కమిషన్ 2,400 కోట్లు సంవత్సరానికి. మిగతా ప్రాజెక్ట్ పక్కన పెట్టండి. ఇక కేవలం బట్టీకి ఏమంటారు, ఇక ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా బట్టీకి 21,000 కోట్లు. అంటే ఆయన కింద ఎన్ని వేల కోట్లు పెట్టుకున్నాడు? 1,00,000 కోట్లకు పైగా ఆయనే పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. సో అదేవిధంగా ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 7,000 కోట్లు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1,190 కోట్లు, హెల్త్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 13,000 కోట్లు, హెల్త్ డిపార్ట్మెంట్కి, ఎస్టాబ్లిష్మెంట్కి ఏమో 6,900 కోట్లు, అదేవిధంగా స్కీమ్లకేమో 6,600 కోట్లు, మొత్తంగా 13,679 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ చూడండి ఒకసారి, ఎస్టాబ్లిష్మెంట్కు 3,200 కోట్లు, స్కీమ్లకేమో 2,000 కోట్లు, దాదాపు 5,400 కోట్లకు పైగా కేటాయించడం జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ 11,000 కోట్లు,
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ 3,000 కోట్లు, ఇన్ఫర్మేషన్ ఐటీ సంబంధించినటువంటి 875 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 22,000 కోట్లు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడండి ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. లేబర్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 995 కోట్లు, లా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే 2,300 కోట్లు, లెజిస్లేచర్ సెక్రటరీ చూసినట్లయితే 259 కోట్లు, మైనార్టీస్ వెల్ఫేర్ చూసినట్లయితే 3,200 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే 17,000 కోట్లు. చూడండి ఒకసారి మేజర్గా ఈయనకు 21,000 కోట్లు ఈయనకు రావడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి ఇంతకుముందు 20,000 కోట్లకు పైగా ఇవ్వడం జరిగింది కదా. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే 20,000 కోట్లకు పైగా వేయడం జరిగింది. సో అంటే ఇవి ముగ్గురు మినిస్టర్సే, మిగతా చెప్తాను. పంచాయతీరాజ్ ఎవరు సీతక్కది 33,000 కోట్లు. సీతక్క పంచాయతీరాజ్ చూసినట్టయితే 33,000 కోట్లు, 33,000 కోట్లు. ఓకే, ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత 4,000 కోట్లు. ఇక ఈయన భూమి పడ్డాడు కదా, అందుకే తక్కువ కేటాయించినట్టున్నారు. ఇక భూములు దూసుకో, నీకు బడ్జెట్ ఏమి ఇయ్యము, నువ్వు ఎక్కడ ఖాళీ జాగాలు పడితే ఎక్కడ అమాయకులు పడితే అవి కబ్జాలు చేసే, దాని ద్వారా నీకు ఆదాయం వస్తుంది, మిగతా అంతా మేము మంచుకుంటాం అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి, పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది కనబడతా ఉంది. ఇంకా చెప్తా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చూసినట్లయితే 8,000 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ చూసినట్లయితే 7,000 కోట్లు, ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ చూసినట్లయితే 3,000 కోట్లు, యూత్ అడ్వాన్స్మెంట్ చూసినట్లయితే 2,200 కోట్లు, మొత్తం 3,24,000 కోట్లు చూసినట్లయితే మేజర్గా ఒకసారి చూడండి. పెద్ద బడ్జెట్లు అన్ని కూడా ఎవరికి ఉన్నాయో ఒకసారి చూడండి. సో వ్యవసాయ శాఖ 23,000 కోట్లు, ఎవరిది? తుమ్మల. ఓకే, ఇది ఒక పక్కన పెట్టండి. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ 12,000 కోట్లు పక్కన పెట్టండి. ఎనర్జీ డిపార్ట్మెంట్ చూడండి 21,000 కోట్లు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 60,000 కోట్లు. ఈ రెండు కలిపితే 81,000 కోట్లు పైగా ఉన్నాయి. 82,000 కోట్లు కేవలం బట్టికే ఉన్నాయి. అర్థమైంది కదా. ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే 1,100 కోట్లు, హెల్త్ డిపార్ట్మెంట్ 13,000 కోట్లు, ఎవరిది? దామోదర రాజస్మాది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ 5,000 కోట్లు, హోమ్ డిపార్ట్మెంట్ 11,000 కోట్లు, ఈ 16,000 కోట్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ 7,000 కోట్లు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 3,700 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 875 కోట్లు, ఇరిగేషన్ 22,000 కోట్లు కేవలం ఎవరికి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో ఇక మిగతా అంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 17,000 కోట్లు, 17, 5, 22, 22, 22, 32, 33,000 కోట్లు. ఈ విధంగా ఎవరికి వాళ్ళ పంచుకున్నట్టుగా కనబడతా ఉంది, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక బట్టికేమో అగ్రభాగం ఇచ్చేసారు, 82,000 కోట్ల బడ్జెట్ ఆయన అకౌంట్లో వేసేసారు. అలా 2%, 3% కమిషన్ వేసుకుంటే సంవత్సరానికి నేరుగా వాళ్ళ అకౌంట్లకే కొన్ని వేల కోట్లు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిలో 20,000 కోట్లు కేవలం ఇరిగేషన్ సంబంధించి, ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 20,000 కోట్లు ప్లస్ ఇక అంతా కలిపి 35,000 పైగా కోట్లు వస్తున్నాయి నేరుగా. సో పంచాయతీరాజ్ 33,000 కోట్లు సీతక్కది. ఈ నలుగురు మినిస్టర్స్ కలిసి ఎంత పెద్ద ఎత్తున దోచుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మన యొక్క బడ్జెట్ యొక్క కథ. ఏముండదండి, అంతా పేపర్ల మీద ఉంటాయి, దాని ఇంప్లిమెంటేషన్లో ఏమీ ఉండవు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బడ్జెట్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మిత్రులారా.